వెల్కమ్ టు ఇహా. నేను మీ షన్విత. సో ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాను. యాక్చువల్ ఏంటంటే మీకు అక్కడ అర్థమైపోయింది కదా, డిమ్మీ పాన్ ప్యాలెస్. ఏంటి పాన్ షాప్కి వెళ్ళి సో స్పెషల్ ప్లేస్ అంటుంది అనుకుంటున్నారా? నిజంగానే ఇక్కడ ఒక స్పెషల్ అంటే స్పెషల్ పాన్ ఉంది. సో నార్మల్గా చాలామందికి కొన్ని ఐటమ్స్ ఇష్టం అని అంటారు, బట్ ఎవరిని అడిగినా రెగ్యులర్గా సో ఎక్కువ లేడీస్ని అడిగితే మాత్రం సో గోల్డ్ గోల్డ్ అని చెప్తారు. ఇక్కడైతే గోల్డ్ పాన్ ఉందండి. సో ఈ పాన్ కోసం సీరియస్లీ చెప్పాలంటే హైదరాబాద్ మొత్తం తిరిగాను నేను. అసలు ఇక్కడికి రావడానికి ఎన్ని ప్లేసెస్ తిరిగానంటే అన్ని ప్లేసెస్ తిరిగాను. బట్ ఈ ప్లేస్ మీకు తెలియాలి అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. మరి ఇక్కడే టైం వేస్ట్ చేయకుండా లోపలికి వెళ్ళి కూడా ఒకసారి స్టోరీ తెలుసుకుందామా? నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. రాగానే పాన్స్ కనిపిస్తున్నాయి, ఒకసారి చూడండి. ఇటు సైడ్ ఉన్నాయండి, అటు సైడ్ కూడా చాలా ఉన్నాయి. సో ఇవే కాకుండా సో మనం వచ్చిన స్పెషల్ పాన్ గురించి కూడా తెలుసుకుందాం. సో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే అర్బాస్ ఖాన్ ఉన్నారు. సో పేరే డిఫరెంట్గా ఉంది కదా, నేను ఇందాక షాక్ అయ్యాను ఏంటి నేమ్ డిఫరెంట్గా ఉంది అనేసి. సో గోల్డ్ పాన్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటి అదంతా తెలుసుకుందాం. హాయ్ భయ్యా, ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం. మీరు ఎలా జరుగుతుంది బిజినెస్? బాగా జరుగుతుంది. గోల్డ్ పాన్ హైదరాబాద్ లో ఎక్కడ ఉండదు, ఒక డిమ్మీ పాన్ షాప్ దగ్గరే ఉంటుంది. అసలు ఏంటి స్పెషల్ ఏంటి ఇక్కడ? సో గోల్డ్ పాన్ తీసుకురావడానికి మన గోల్డ్ పాన్ తీసుకోవడం అనేది కపుల్స్ పాన్ ఉంటుంది మేడం. ఓకే, సింగిల్ పర్సన్ అయినా తినచ్చు, కపుల్స్ పాన్ అనేది కపుల్స్ అయినా తినచ్చు. ఓకే, మీకు ఏది కావాలంటే అది చూపిస్తాం. కపుల్స్ అయినా చూపిస్తాం, సింగిల్ పాన్. ఇప్పుడు నేను సింగిల్ వచ్చాను కాబట్టి సింగిలే చూపియండి, మా ఆయనతో వచ్చినప్పుడు కపుల్ చూపిద్దాం. ఏమంటారు? అంతే కదా. సో మీరు ఎవరైనా కపుల్స్ వస్తే ఆ కపుల్ పాన్ అయితే అస్సలు మిస్ కావద్దు. సో ఇప్పుడైతే మనం సింగిల్ పాన్ చూసేద్దాం. ఓకే, సింగిల్ పాన్ చూపియాలా? ఓకే. సో ఇది ఏంటి భయ్యా? ఇది బెల్గం పౌడర్. ఓకే, ఇది పాన్ పౌడర్. ఓకే, ఇది చట్నీ. చట్నీ. సో ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయా? డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా. ఆ ఫ్లేవర్స్. ఓకే. సో ఇప్పుడు ఏం ఫ్లేవర్ యూజ్? గ్రీన్ యాపిల్ ఫ్లేవర్. సో ఏమేం ఫ్లేవర్స్ ఉంటాయి మరి ఇందులో? చాలా ఉంటాయి మేడం ఫ్లేవర్. ఓకే. సో రెగ్యులర్ గా తీసుకుంటుంటారు మరి? రెగ్యులర్ అంటే నార్మల్ గ్రీన్ యాపిల్ తీసుకుంటాం. గ్రీన్ యాపిల్ తీసుకుంటారు. ఓకే. నైట్ క్రీమ్ తీసుకుంటాం. బటర్ స్కాచ్. ఓకే, ఓకే. సో ఇది బిజినెస్ ఎన్ని ఇయర్స్ అవుతుందన్న స్టార్ట్ చేసి? 51 ఇయర్స్ అయిపోయింది. 51 ఇయర్సా? ఓకే. అంటే మీ ముందు వాళ్ళు అన్నట్టు స్టార్ట్ చేసింది అంతేనా? ఓకే. సో మీరే ఏమో అనుకున్నాను నేను ఇంతసేపు, బట్ 51 అనగానే షాకింగ్. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నారు మళ్ళీ? చట్నీ వేసేసాం కదా మేడం, ఇప్పుడు కొబ్బరి పొడి. ఓకే, కొబ్బరి పొడి. ఓకే. సో ఇదంతా ప్రిపరేషన్ అంతా మీరే చేస్తూ ఉంటారా? మేమే చేస్తాం. ఓకే. ఇదేంటి భయ్యా? గుల్కన్ ఉంటుంది. గుల్కన్. ఓకే. దాని తర్వాత డ్రై ఫ్రూట్ వేస్తాం. ఓకే. ఖజూర్ అంటారు. ఓకే. డేట్స్. డేట్స్. సల్లి అంటారు. ఇలా ఎన్ని రకాల పాన్స్ ఉన్నాయన్న ఇక్కడ? చాలా రకాల పాలు ఉన్నాయి మేడం. ఓకే. సో ఇలా వాటర్ స్ప్రే ఎందుకు చేయడం? అది రోజ్ వాటర్ మేడం. రోజ్ వాటర్. ఓకే. సో నార్మల్ వాటర్ కాదు, రోజ్ వాటర్. రోజ్ వాటర్. ఓకే. ఇది గోల్డ్ వాటర్. గోల్డ్. మనం ఇస్తాము గోల్డ్ వాటర్. ఓకే. ఇప్పుడు ఇది గోల్డ్ అంటే మనం వేసుకునే నగలకు యూజ్ చేసే అదే. ఓకే, అదే గోల్డ్ తినొచ్చు అయితే. ఓకే. సో గోల్డ్ అంటే ఏంటా అని అనుకున్నాను నేను. సో విన్నారు కదా, నార్మల్గా మనం యూజ్ చేసే నార్మల్ గోల్డే. ఈ పాన్లో కూడా గోల్డ్ పాన్ అయితే చాలా బాగుంది.
చూడండి ఎంత బాగుందో కదా అన్న. అసలు గోల్డ్ పాన్ తీసుకురావాలి అని ఎందుకు అనుకున్నారు హైదరాబాద్కి? హైదరాబాద్ గోల్డ్ పాన్ తీసుకోవాలంటే మనం అయితే ఫస్ట్ ఇది స్టార్ట్ చేసినాం. Okay. ఈ పాన్ ఎక్కడ దొరకదు మనం ఈ నుంచి స్టార్ట్ చేసినాం. ఈ నుంచి మళ్ళీ తర్వాత కూడా స్టార్ట్ చేస్తాం కొన్ని మంది పాన్ షాప్ లో. మనమైతే ఫస్ట్ ఇన్ని స్టార్ట్ చేసినాం. ఓకే, నేను ఈ గోల్డ్ పాన్ కోసం అసలు హైదరాబాద్ వెతకని ప్లేస్ లేదు తెలుసా. ఎక్కడెక్కడనో తిరిగిన, అసలు నిజంగా చెప్పాలంటే కెమెరా ముందు చెప్తున్నా, అసలు నార్మల్ తిరగలేదు. నాకు తెలిసి నేను దేనికోసం ఇంతగానం తిరగలేదు. చాలా మందికి అడ్రస్ వచ్చేసి సో వేరే ప్లేసెస్ కి వెళ్ళడం అలా జరుగుతుంది. అంటే ఇది బ్రాంచెస్ ఏమన్నా యూజ్ చేస్తున్నారన్న డిమ్మి లైక్? ఫస్ట్ అయితే మనం ఈయనే యూజ్ చేసినాం. ఓకే, దాని తర్వాత వేరే బ్రాంచ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు అన్ని ప్లేసెస్లలో వస్తుందా మరి గోల్డ్ పాన్? ఎక్కడికైనా వెళ్ళి తినొచ్చా? లేదు, హైదరాబాద్ లో గోల్డ్ పాన్ టేస్ట్ చేయాలంటే ఇక్కడికి రావాలా? ఫస్ట్ ఇక్కడికి రావాలి, తర్వాత వేరే విన్నారు కదా. సో మీరైతే గోల్డ్ పాన్ తినాలి అని అనుకుంటే డెఫినెట్ ఇక్కడికి వచ్చేసేయండి. సో అన్న ఇప్పుడు ఇదంతా ఏంది సెటప్ అంతా? ఇది సెటప్ 5000 పాన్. ఓకే, 5000. ఇది 5000. ఇది చేసినది 500 పాన్. ఓకే, ఇప్పుడు ఇది నాకు ప్రిపేర్ చేసింది 500ది. ఓకే, సో 500 నుంచి 5000 వరకు ఉంది. ఓకే, అంటే ఇప్పుడు దానికి స్పెషల్ ఏముంటుంది మరి 5000 అంటే? దానికి కపుల్స్ పాన్ ఉంటుంది మేడం. అచ్చా, ఓకే, మీరు చెప్పింది ఇదేనా? ఓకే, మన గోల్డ్ వరకు వస్తుంది, గోల్డ్ ఇలైచి వస్తుంది, సిల్వర్ ఇలైచి వస్తుంది, ఓకే, మన డ్రై ఫ్రూట్ వస్తుంది. సో అంత మంచిగా చెప్పినాక 500ది చూసాం కదా, సో 5000ది కూడా చూసేద్దాం. సో అది కూడా ప్రిపేర్ చేసేయండి మరి మా కోసం. ఇది లాస్ట్ లో ఏంటన్నా? ఇది కేసర్ మేడం. కేసర్, ఓకే. డొప్పా. సో స్టార్టింగ్ వచ్చేసి మనకి ప్రైస్ అయితే 500 ఉంది. 500 నుండి 350 నుంచి 500, 500 తర్వాత 5000. 350 కూడా ఉందా? ఓకే, 350 అంటే అందులో ఏమేమి మిక్స్ చేస్తారు? దానిలో కూడా సేమ్ వస్తుంది మేడం. దానికి సిల్వర్ వరకు వస్తుంది, దీని గోల్డ్ వరకు. ఓకే, ఇది గోల్డ్ వచ్చింది కాబట్టి ఆ సిల్వర్ వస్తుంది. ఓకే, 350 నుంచి స్టార్ట్. ఇన్ కేస్ గోల్డ్ కావాలి అనుకుంటే 500 నుండి స్టార్ట్. ఓకే, మరి 500 పాన్ అవుతుంది. ఓకే, సో ఇదైతే 500 పాన్. చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. సో ఇందాక మనం 500 పాన్ చూసాం కదా, ఇప్పుడు 5000 పాన్ చూసేద్దాం. ఓకే, స్టార్ట్ చేయండి అన్న. 5000 పాన్ స్టార్ట్ చేయాలా? ఫస్ట్ ఇది ఆకు తీసుకొని దీనికి ఇదేంటి చాక్లెటా? సున్నం కాశీ మేడం, అది చాక్లెట్. సున్నం కాశీ, ఓకే. సో చాక్లెట్ ఏమో అనుకున్నాను, రెగ్యులర్ గా పాన్ తినే వాళ్ళకైతే తెలుస్తుంది సున్నం కాశీ అని. మీకు తెలియదు కదా? సో ఫస్ట్ దీనికి కూడా ప్రిపరేషన్స్ ఏమో ఉంటుంది? సేమ్ ఉంటుంది, కొద్దిగా సెపరేట్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే, 100% డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో అందులో యూజ్ చేయను, ఇందులో యూజ్ చేస్తారు అంతేనా? ఓకే, చాలా రకాలు ఉంటాయి దానికి. సో ఇందాక మనం గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ యూజ్ చేసాం. ఇప్పుడు ఏం ఫ్లేవర్? నైట్ క్వీన్. నైట్ క్వీన్, ఓకే. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసిన పాన్ ఎన్ని అవర్స్ ఉంటుందన్న? 2-3 అవర్స్ అయితే 100% ఉంటుంది మేడం. 2-3 అవర్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు లైక్ ఎలా అంటే కొంతమంది మ్యారేజెస్ కానివ్వండి, సో ఎక్కువ చాలా రిచ్ వాళ్ళు చేసుకుంటారు, రాజుల కాలం అని చెప్పొచ్చు. ఇంకా వాళ్ళంటే సో మనం ప్రీవియస్ చూసుకుంటే కొన్ని సీరియల్స్ మూవీస్లలో కూడా సో వాళ్ళు పాన్ డబ్బా పక్కన ఉంటుంది, పాన్ వేసుకుంటూనే ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి అలా తీసుకోవడం పర్లేదు.
బట్ కొంతమంది ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా మీకు, అంటే మీరు అక్కడ వెళ్ళి లైవ్ లో ఇవ్వడం ఉంటుందా, ఎలా ఉంటుంది? లైవ్ కూడా చేస్తాం మేడం. ఓకే, లైవ్ కూడా లైవ్ కూడా చేస్తారు, చేస్తాం. లేదంటే టైం కి ఇచ్చేయడం ఉంటుంది అంతేనా? ఒకవేళ కాల్ చేసి కూడా చేసి పెడతాం మేము, ఓకే అట్లా కూడా ఉంటుంది మేడం. ఓకే. ఇదైతే గుల్కండ్ చేసినాం మేడం. ఇది ఖర్జూర్ డేట్స్. ఓకే. ఇది కూడా సేమ్ అంతే. రెడీ అయింది. బట్ డిఫరెన్స్ ఏంటో ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న ఇప్పుడు ఇవి రెండు తయారు చేశారు, మీరు ఇవి రెండు ప్రిపేర్ చేశారు, బట్ డిఫరెన్స్ ఏంటి? 500 దానికి 5000 దానికి డిఫరెన్స్ ఏంటి? 500 పాన్కే అయితే మనం చట్నీ వేస్తాం, ఓకే, ఇంకా సిల్వర్ వరకు గోల్డ్ వరకు వేస్తాం, ఓకే, మన పౌడర్స్ వస్తాయి. ఏంటంటే 500 కోసం కొద్దిగా వస్తాం, గోల్డ్ వరకు వస్తుంది. ఓకే, 5000 దానికి దానికి చాలా డిఫరెంట్ ఉంది. ఓకే, 500 అయితే మీకు చూపించినాం కాదు, 5000 అంటే చూపించాలి. చూపించు. ఇది 5000 పాన్. ఓకే, ఈ రెండు పాలు ఉంటాయి మేడం, కపుల్స్ పాన్. కపుల్స్ పాన్, ఓకే. దీని గోల్డ్ వరకు వస్తుంది, ఓకే, కేసర్ వస్తుంది, ఇంకా ఖజూర్ వస్తుంది, ఓకే, డ్రై ఫ్రూట్స్ వస్తుంది, ఓకే, గోల్డ్ ఇలేచి, సిల్వర్ ఇలేచి, డ్రై ఫ్రూట్స్. సో ఇప్పుడు ఇది గోల్డ్ అన్నమాట. గోల్డ్. ఓకే, సో చూడండి గోల్డ్ ఇలాచి. సో అలానే మనకి చూసుకుంటే సిల్వర్ ఇలాచి. వావ్. సో గోల్డే కాకుండా సిల్వర్ కూడా ఇందులో ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇవి కాకుండా ఇంకా ఇక్కడ చాక్లెట్స్. ఇది చాక్లెట్స్. ఓకే, సో ఇది కేసర్. ఓకే, కేసరి కూడా. ఓకే అండి.
సో అంటే ఇప్పుడు గోల్డ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి సో ఎన్ని క్యారెట్స్ గోల్డ్ యూజ్ చేస్తారు? 24 క్యారెట్స్. 24 క్యారెట్స్. ఓకే. అంటే ఇప్పుడు ఇదంతా ఈ బాక్స్ కూడా సో ఎవరైనా అంటే లైక్ మీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఆర్డర్ తీసుకొని వెళ్ళాలి అనుకుంటే బాక్స్ ఇచ్చేస్తారా? ఇచ్చేస్తాం మేడం. వావ్. సో బాక్స్ కోసమైనా పాన్ తీసుకోవాలేమో, అంత బాగుంది బాక్స్ అయితే. భయ్యా ఇప్పుడు 500 పాన్ ఉంది, 5000 పాన్ ఉంది. Okay. బట్ వీటి గురించి మాట్లాడుకుంటే ఎక్కువ షాదీ టైంలో యూజ్ చేస్తారు. లేదు ఎవరైనా గోల్డ్ పాన్ తినాలి అనుకుంటే సో 500ది టేస్ట్ చేస్తారు. ఇది కాకుండా రెగ్యులర్ గా పాన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం ఇక్కడ నేను ఫస్ట్ రాగానే నాకైతే చాలా వెరైటీస్ కనిపించినాయి. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం. చాక్లెట్ పాన్, ఓకే, స్పెషల్ మీఠా పాన్, రెగ్యులర్ మీఠా పాన్, కుల్ఫీ పాన్, ఓకే, మిల్క్ చాక్లెట్ పాన్, Okay. కుల్ఫీ చాక్లెట్ పాన్, ఓకే, డేట్స్ పాన్ Okay. అండ్ లడ్డూ పాన్, ఇంకా ఫ్లేవర్స్ పాన్స్. ఓకే. సో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి ఫ్లేవర్స్ అన్నమాట. కూడా ఉన్నాయి. ఓకే, చాలా రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఓకే. సో ఎగ్జాంపుల్ యాక్స్ పాన్, చందన్ పాన్, నైట్ క్వీన్, రజనీకాంత ఫ్లేవర్, ఓకే. అన్ని రకాల పాన్లు ఉంటాయి. సో అది ప్రైస్ ఎలా ఉంటుందన్న మరి? స్పెషల్ మీఠా పాన్ తీసుకుంటే 40 రూపీస్ ఉంటుంది. ఓకే, రెగ్యులర్ మీఠా అంటే 30 రూపీస్, చాక్లెట్ పాన్ అంటే 40 రూపీస్, ఓకే. కుల్ఫీ పాన్ 50 రూపీస్. రీజనబుల్ రేట్. రీజనబుల్ రేట్ Okay, ఉంటుంది, okay. ఎక్కువ ఉండదు మన దగ్గర. ఓకే, ఇంకా చాక్లెట్ కుల్ఫీ అంటే 60 రూపీస్, ఓకే. ఫ్లేవర్ పాన్ అంటే 35 రూపీస్. సో పాన్ లో కూడా చాక్లెట్ పాన్ ఉంది. సో చాక్లెట్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో రెగ్యులర్ గా తీసుకుంటారు. చిన్నపిల్లలు కూడా తీసుకుంటారు మేడం. అచ్చా, ఓకే. చిన్నపిల్లలు కూడా తినొచ్చు. ఓకే. ఏంటంటే చాక్లెట్ పాన్ అని వచ్చి ఇలా తీసుకుంటారు. సో ఎవరైనా వాళ్ళ డాడీతో వచ్చినప్పుడు డాడీ నువ్వు పాన్ తింటున్నావు, నేను పాన్ తినాలి కదా అని అనుకున్న వాళ్ళకి చాక్లెట్ పాన్ ఉంటుంది, అంతే కదా? ఓకే. సో ఇప్పుడైతే మన కోసం అయితే ఇవి వెయిట్ చేస్తున్నాయి పాపం. సో ప్రిపేర్ చేయించి పెట్టావు షన్విత, నన్ను ఎప్పుడు టేస్ట్ చేస్తావు అని అడుగుతున్నాయి. సో లేట్ ఎందుకు, టేస్ట్ చేసేద్దాం. బాక్స్ చాలా బాగుంది కదా. సో ఇందాక అన్నాను కదా 500 నుండి స్టార్ట్ అనేసి మనకు అన్న చెప్పాడు కదా. సో ఆ 500 పాన్ ఇదేనండి. సో మనకి ఇలా బాక్స్లో వస్తుంది. ఎవరైనా పాన్ లవర్స్ ఉంటే ఈ బాక్స్ అయితే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేసేయండి. ఎంత బాగుందో కదా, చూడంగానే ఇంప్రెస్ అయిపోతారు. సో లేట్ ఎందుకు, మరి మనం టేస్ట్ చేసేద్దాం. ఇక్కడ పైన చూడండి మనకి గోల్డ్. సో ఇదే అన్నమాట ఆ గోల్డ్, స్పెషల్ గోల్డ్ అనేసి. ఈ గోల్డేనండి. ఈ గోల్డ్ కోసమే హైదరాబాద్ మొత్తం తిరిగాను నేనైతే. సో ఫైనల్గానైతే టేస్ట్ చేయబోతున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మనకి చాలా ఇంగ్రీడియంట్స్ వేశారు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పొడి, గుల్కన్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సీరియస్లీ మీరు కూడా వచ్చి డెఫినెట్గా ఒకసారి టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఇందాక మనం 500 పాన్ టేస్ట్ చేసాం కదా. సో ఇప్పుడు 5000 పాన్ టేస్ట్ చేయబోతున్నాం. సో ఏంటి డిఫరెన్స్ అంటే మీరే చూడండి. బాక్స్ చూడండి ఎంత బాగుందో కదా. సో ఇలా ఓపెన్ చేయంగానే సో మనకి ఫస్ట్ ఇక్కడ సిల్వర్ ఇలాచీ అండ్ గోల్డ్ ఇలాచీ కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కపుల్ పాన్. సో ఫస్ట్ స్టార్టింగ్ రాగానే అన్న నన్ను మంచిగా అడిగిండు, కపుల్ పాన్ చేయాలా మేడం, సింగిల్ పాన్ చేయాలంటే. సో కపుల్ పాన్ అంటే అదేదో డిఫరెంట్ కపుల్స్కే ఇస్తారు కావచ్చు, ఈ 5000 అని నాకు తెలియదు కదా. సో మరి నేను సింగిల్ వచ్చాను, కపుల్స్ ఎవరైనా ఉంటే బాగుండేది. బట్ కపుల్ పాన్ అని ఎందుకన్నారంటే షాదీలోనైతే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ లేదు ఎవరికైనా కపుల్స్కి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే చాలా బాగుంటుంది. సో అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి ఒరిజినల్ కేసరి ఉంది. సో అండ్ దాని తర్వాత మనకి చాక్లెట్స్. సో వైట్ చాక్లెట్, బ్లాక్ చాక్లెట్. సో 2 చాక్లెట్స్ అయితే వచ్చాయి. 500 పాన్కి 5000 పాన్కి ఏంటి డిఫరెంట్ అనుకున్నాను, బట్ చూసాకే అర్థమైంది రియల్గా చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. సో మరి ఇది కూడా టేస్ట్ చేయాలి కదా. మరి ఇంత మంచిగా ప్రిపేర్ చేయించుకున్న తర్వాత టేస్ట్ చేయకుండా ఫీల్ అవుతుంది కదా. సో అది ఫీల్ అవడేమో కానీ ఫస్ట్ నేను ఫీల్ అవుతాను ఇక్కడ వరకు వచ్చి ఇంత మంచిగా ప్రిపేర్ చేయించుకొని టేస్ట్ చేయకుంటే ఇలా. అది కూడా మళ్ళీ మన గోల్డ్ పాన్ 5000 పాన్. సో 500 నుండి స్టార్ట్ అయితే 5000 వరకు పాన్స్ అయితే ఉన్నాయి. సో చూడండి ఎంత బాగుందో కదా, చూస్తేనే చాలా నోరు ఊరుతుంది. సో పాన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో హ్యాపీగా తినేయచ్చు, ఇష్టంగా తినొచ్చు. సో టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో ఫ్లేవర్ చట్నీ వేశారు మనకి, నైట్ పిన్ అనేసి ఫ్లేవర్ చట్నీ వేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో డిఫరెంట్ ఏముంటుందిలే అని అనుకున్నాను, బట్ నేను రాంగ్ అనేది ప్రూవ్ చేసింది అనమాట. టేస్ట్ అయితే వేరే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మీరు కూడా డెఫినెట్గా వచ్చి టేస్ట్ చేయండి. ఇన్ కేస్ మీరు ఇక్కడ చుట్టుపక్కల లేకపోతే ఈ పాన్ కోసమైనా సరే ఇక్కడ వరకు రండి. సో మనకి పాన్తో పాటు ఇక్కడ చూస్తే సో ఇలాచీ
ఇలాచి కూడా ఉంది కదా, సో మనకి గోల్డ్ ఇలాచి ఉంది, అలాగే మనకి సిల్వర్ ఇలాచి ఉంది. సో ఒకసారి ఇలాచి కూడా టేస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను గోల్డ్ ఇలాచి టేస్ట్ చేస్తున్నాను. చూడండి, సో మనకి గోల్డ్ ఇలాచి, చాలా మంది ఇలాచి తినడానికి ఇష్టపడతారు కదా, సో ఇలా గోల్డ్ ఇలాచి తినండి. నార్మల్గా ఇలాచి ఏదన్నా మనం స్వీట్ చేసుకున్నా ఏదైనా చేసుకున్నాం, సో ఇలాచి వస్తే పక్కన తీసి పడేస్తాం. బట్ ఇదైతే కొంచెం డిఫరెంట్ ఉంది, ఎందుకంటే గోల్డ్ యాడ్ అయింది కదా, ఎంతైనా గోల్డ్ యాడ్ అయితే ఆ లెవెలే వేరు కదా. సో నెక్స్ట్ మనం సిల్వర్ ఇలాచి టేస్ట్ చేసిద్దాం. చూడండి, సిల్వర్ ఇలాచి చాలా బాగుంది కదా, సో డిఫరెంట్గా ఉంది. ఇన్ కేస్ ఎవరికైనా సో పాన్ కాదు, నార్మల్ ఈ ఇలాచి కూడా తీసుకోవచ్చా భయ? ఓకే, సో ఇవి కూడా గిఫ్ట్స్ లాగా ఇవ్వచ్చు అన్నమాట. సో చిన్నపిల్లలకి చాక్లెట్స్ తింటూ ఉంటారు కదా, సో చాక్లెట్స్కి బదులు ఇలా ఇలాచి ఇవ్వండి, గోల్డ్ ఇలాచి సిల్వర్ ఇలాచి అని చాలా బాగుంటుంది. సో ఇదైతే టేస్ట్ చేసిద్దాం. చాలా బాగుంది. సో మనకి డిఫరెన్స్ అనిపిస్తుంది. ఇలాచి అంటే ఇలాచి ఏ ఇలాచి తిన్నా మనకి సేమ్ ఉంటుంది కదా, బట్ ఇక్కడికి వస్తే మనకి సిల్వర్ది డిఫరెంట్ ఉంది అండ్ గోల్డ్ది కూడా డిఫరెంట్ ఉంది. టేస్ట్ అయితే డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ దాంతో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ డ్రై ఫ్రూట్సే కాకుండా సుబర్, సిల్వర్ సుబర్, చూడండి సిల్వర్ సుబర్ కూడా వచ్చింది మనకి. ఒకసారి ఇది కూడా టేస్ట్ చేసేద్దాం, ఎందుకో నాకు డిఫరెంట్గా అనిపించింది. అందులో మళ్ళీ సిల్వర్, చాలా బాగుంది. సో ఇలా సిల్వర్ సుబరే కాకుండా మనకి ఇంకోటి, అరే మనం ఒకటి మర్చిపోయాం, ఏంటో చెప్పండి చెప్పండి. సరే మీకు చెప్పే ఛాన్స్ ఇవ్వనులేండి కానీ, సో ఇక్కడ చెర్రీస్ మర్చిపోయాను నేను. యాక్చువల్గా పాన్ తిన్న వెంటనే చెర్రీస్ తినాలి కదా, సో తిట్టుకోకండి. బట్ ఈ గోల్డ్ ఈ సిల్వర్ ఇలాచి చూడంగానే ఈ చెర్రీని మర్చిపోయా. బట్ చెర్రీ చూడండి ఎంత, అరే నువ్వు నన్ను మర్చిపోయావు, నేను సిల్వర్ వేసుకొని ఉన్నాను అని అంటుంది కదా. సో ఇది కూడా టేస్ట్ చేద్దాం. సో నా డ్రెస్కి మ్యాచింగ్ మ్యాచింగ్ మ్యాచింగ్. చాలా బాగుంది, ఏం ఫీల్ కాకు బుజ్జుకుండా. నిన్ను కూడా టేస్ట్ చేసేసాను కదా. సో అండ్ మనకి తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి చాక్లెట్ ఉంది. ఇందాక చెప్పాను కదా, చాక్లెట్, వైట్ చాక్లెట్ అలాగే బ్లాక్ చాక్లెట్. సో ప్రతి ఒక్కరికి కూడా చాక్లెట్స్లలో ఫస్ట్ ఏదైనా చాక్లెట్ తీసుకురావాలంటే డైరీ మిల్క్ అనే చెప్తారు. సో అదే కలర్ ఉంటుంది చెప్పండి, బ్లాక్ కలర్ కదా. సో ఫస్ట్ నేను ఇదే తీసుకుంటున్నాను, బ్లాక్ చాక్లెట్. ఇంకో చాక్లెట్ గురించి నేను మాట్లాడను, కమెంట్స్లో మీరే చెప్పాలి. అండ్ నెక్స్ట్ వైట్ చాక్లెట్ కూడా టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది. సో ఇదంతా మనకి 5,000 గోల్డ్ పాన్. సో డెఫినెట్గా వచ్చి మీరు కూడా టేస్ట్ చేయండి. లేదు ఇన్ కేస్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే, సో పాన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వచ్చు. కపుల్స్కి అయితే బెస్ట్ అండి, ఎందుకంటే ఇది కపుల్ పాన్ కాబట్టి కపుల్స్కి గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది. సరే ఇదంతా బాగానే ఉంది, వెళ్ళింది టేస్ట్ చేసింది, 500 పాన్ అంది, అదొక డబ్బా చూపించింది. సో డబ్బానైతే మస్తు ఉంది ఇదిలే కదా, ఈ డబ్బా చూపించింది, తిన్నది మంచిగానే తిన్నది అనుకున్నారు. అండ్ మళ్ళీ 5,000 పాన్ అంట, 5,000 పాన్ అని చెప్పింది. సో అందులో ఉన్నాయి అన్నీ టేస్ట్ చేసింది, బట్ అడ్రస్ చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఆగండి తిట్టుకోకండి. సో అడ్రస్ వచ్చేసి మనకి సింధీ కాలనీ, సికింద్రాబాద్. సో అడ్రస్ చెప్పాను, ఇంత మంచి పాన్స్ని ఇంట్రడ్యూస్ చేశాను. సో ఇంకా లేట్ ఎందుకు, డెఫినెట్గా వెంటనే వచ్చి విజిట్ చేయండి, టేస్ట్ చేసేయండి. సో చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఈ పాన్ కోసమైనా సరే ఇక్కడికి వచ్చి పాన్ అయితే టేస్ట్ చేయండి. సో ఇదండి ఇవాళ ఇంట్రెస్టింగ్ స్టోరీ. నెక్స్ట్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈహా టీవీ చూస్తూనే ఉండండి. టాటా బై బై.